ఓం గురుభ్యో నమః. భగవద్గీతలోని 1-6 అధ్యాయాన్ని కర్మ సిద్ధాంతం అంటారు. 7-12 అధ్యాయాన్ని భక్తి యోగం అంటారు. అసలు ఈ భక్తిలో భగవంతుడు ఏం చెప్పబడ్డాడని సింపుల్గా తెలుసుకుందాం. 7వ అధ్యాయంలో భగవంతుడు ప్రకృతి గురించి చెప్పారు. ఏంటి అంటే అపరా ప్రకృతి గురించి చెప్పారు, దైవీ ప్రకృతి గురించి చెప్పారు, పరా ప్రకృతి గురించి చెప్పారు. అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, నీరు, దీని మీద ఆధారపడి మనస్సు, బుద్ధి, అహంకారం అని అష్టవిధ ప్రకృతి మీద మన శరీరం ఏర్పడుతుందని ఆల్రెడీ నేను చెప్పాను. దైవీ ప్రకృతి అంటే తల్లి గర్భం నుంచే బయటికి వచ్చిన తర్వాత శ్వాస గమనం తెలుస్తుంది అని ఈ అధ్యాయంలో చెప్పారు. మూడోది ఏం చెప్పారంటే పరా ప్రకృతి. సమస్త ప్రకృతి ప్రళయంలో లీనం కాక తప్పదు అని సమస్తం ఆ భగవంతుడు ఆధీనంలో ఉందని చెప్తున్నారు. ఇలా ఉదాహరణకు మనలోని అజ్ఞానమనే చీకటి తొలగించడం ద్వారా జ్ఞానం అనే వెలుగును వెలిగిస్తాడు అంటాడు. అంటే బయట జరుగుతుంది ప్రకృతి అంతా భగవంతుడి సంకల్పమే అని ఈ అధ్యాయం అర్థమవుతుంది. 8వ అధ్యాయంకి వచ్చేటికి సమస్త సృష్టికి ఆధారం అక్షర పరబ్రహ్మ స్వరూపుడైన ఆ నారాయణుడు పరమేశ్వరుడు ఒక్కడే. సమస్త ప్రకృతి జీవుల్లోని సూక్ష్మములో సూక్ష్మమైన పురుషుడు ఆ పరమాత్మ. అంటే బ్రహ్మ నుండి చిన్న పరమాణు వరకు ఆయనే ఉన్నాడు అని. దీనికి ఆధారం ఏంటి అంటే ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు. ఆ లేత సూర్యకిరణాల్లోని చూడండి డస్ట్ ఆర్టికల్స్ ఎట్లా కనిపిస్తాయి అంటే చిన్న ధూళి కణాలు కనిపిస్తాయి. ఆ ధూళి రేణువుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. సమస్త విశ్వాన్ని దాటి కూడా ఆయనే ఉన్నాడు అని చెప్తారనమాట. 8వ అధ్యాయానికి వచ్చేలోడికి ఇంకా 9వ అధ్యాయంలోడికి రాజవిద్య రాజ్యగుహ్యం అన్నాడు. అన్నిటికంటే విద్య అంటే ఏంటి అంటే భక్తి మార్గం అట. భక్తి ఉంటే చాలు ఆ భగవంతుడి యొక్క సంకల్పానికి మనం చేరుకోగలము అని చెప్తున్నాడు. అందుకనే బ్రహ్మకల్పం అంటే సృష్టి ముందు సృష్టి తర్వాత కూడా కాలచక్రం అంతా ఆయన మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మను కూడా సృష్టించింది ఆయనే కాబట్టి. ఇక్కడనమాట యజ్ఞములో వేద మంత్రాలు అవిష్యును ఆయనే భక్షిస్తున్నాడు. పంచభూతాలు, నక్షత్రాలు, సమస్త సృష్టి బయటికి కనిపిస్తున్నది అంతా ఈ శ్వాసలోని మన ఓంకారంలోని, అలాగే ఋగ్వేదంలోని, సామవేద యజుర్వేదాల్లోని కూడా నేనే ఉన్నాను, సమస్త జగత్తుపైన వెలిగే జ్యోతిలాగా అంటున్నాడు. అంటే మన కంటికి కనిపించే యొక్క సృష్టి ఒక వంతు అయితే మనకి లోన ఆధ్యాత్మికంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే 3/4 వంతు ఉందట.